నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ విజయబాబు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే ప్రముఖ న్యాయవాది, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్. పి శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. పోలవరానికి ఉరేసి బనకచెర్లకు గోదావరిలా? గోదావరి బనకచెర్ల అనుసంధానానికి కేంద్రానికి రాష్ట్రం పంపిన నివేదికపై నిపుణుల విస్మయం. పోలవరం ప్రాజెక్టు 42 మీటర్ల నుంచి బనకచెర్లకు నీటిని తరలించాలని ప్రతిపాదన. కానీ ప్రాజెక్టులో నీటి మట్టం 41.15కే పరిమితం చేస్తూ అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థాయిలో నీటిని నిల్వ చేస్తే ఆయకట్టుకు నీళ్లు ఎట్లా వెళ్తాయి? ఇక బనకచెర్లకు జలాల తరలింపు అసాధ్యం అంటూ వ్యాఖ్య. 45.72 మీటర్లలో నీటిని నిల్వ చేస్తేనే వరదను గరిష్టంగా ఒడిసిపెట్టే అవకాశం అంటూ కథనాన్ని ఇచ్చారు. విజయబాబు గారు, ముందుగా మీరు చెప్పండి, ఏమిటి ఈ బనకచెర్ల అంటూ ఈ 5 ఏళ్లు ఈ కథ నడుపుతారా, లేకపోతే నిజంగానే జరిగే అవకాశం ఉందా? ఒక పక్క పోలవరం ఈ స్టోరేజ్ దీన్ని తగ్గించేయడానికి అంగీకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది డ్రామా నడుపుతుందంటారా? మొత్తం గతంలో నరేంద్ర మోడీ గారు అంటే ఒక్కొక్క అంశం మీద సంక్షిప్తంగా మాట్లాడుకుంటూ వెళదాం. అలాగే పోలవరాన్ని ఆయన ఏటీఎం గా మార్చుకున్నారని గతంలో ఆయన ఏదైతే చెప్పారో తిరిగి మళ్ళీ ఆ ఏటీఎం కార్డు ఇప్పుడు రెన్యువల్ అయిందని చెప్పని అనుకోవాలి. ఆ ప్రాతిపదికగానే మొత్తం దాని ఇష్టారాజ్యం కింద తను ఏదో చక్రం తిప్పుతాను అది ఇదని ఎత్తు తగ్గించమంటే దానికి సరే అని చెప్పని అన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పోలవరం ప్రాజెక్టులో 42 మీటర్ల ఎత్తు నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీకి గోదావరి జలాలను తరలిస్తామని చెప్పని సాక్షాత్ కేంద్ర జలశక్తి శాఖ ఒక ప్రతిపాదన పంపించారు. అయితే ప్రాక్టికల్గా అసలు ఆలోచించాలి, ఇది ఎలా సాధ్యం అని చెప్పని. గోదావరి నుంచి రోజుకి 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను కృష్ణానది, నాగార్జున సాగర్ కుడి కాలువ, కొత్తగా నిర్మించేటువంటి అదేది బొల్లాపల్లి రిజర్వాయర్, ఈ నల్లమల అభయారణ్యాల్లో 26.8 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా బనకచెర్లకి తరలిస్తామని చెప్తున్నారండి. అంటే ఇదంతా కూడా ఈ కన్స్ట్రక్షన్ దీనికంతా కూడా పుణ్యకాలం దాటిపోద్ది. పోలవరం ప్రాజెక్టులో 42 మీటర్ల ఎత్తు నుంచి రోజుకి 35 చెప్పండి 80,000 కోట్ల ఖర్చు అని ఇప్పుడు చెప్పారు. 80,000 కోట్ల ఖర్చు. దానికి ఏం చెప్తున్నారు, ఇది తద్వారా 80 లక్షల మందికి తాగునీరు, కొత్తగా 3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందిస్తామని చెప్తున్నారు. కాకపోతే అసలు ఇది ఎప్పుడు అయ్యాను, ఎలా అవుతుంది, ఇది సాధ్యం ఏంటి? అసలు ఇక్కడ మీరు చెప్పినట్టు స్టార్టింగ్ పాయింట్లోనే మీరు చెప్పారు, అసలు అక్కడ వాటర్ అనేటువంటిదే లేకపోతే వీళ్ళు దాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? ఇది కదా అసలు దాని కెపాసిటీ ఏంటి చూసుకున్నట్లయితే, తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యం ఎంత ఉంది? 1,400 నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచుతారు. తాడిపూడి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్కుల నుంచి 178 కిలోమీటర్ల వరకు కూడా కొనసాగిస్తారు. ఇందులో 5,000 క్యూసెక్కుల ఆయకట్టుకి మిగతా 5,000 క్యూసెక్కుల్ని బలేరావు చెరువులోకి తరలిస్తారు. అంటే ఇవన్నీ కూడా మొత్తం ఇంకా మహా అయితే ఎంత ఉంది, ఒకవేళ ఈ జమిలీ ఎలక్షన్లు అనేవి కనుక వచ్చినట్టయితే వీళ్ళకున్న టెన్యూర్ ఎంత, దీన్ని మొదలు పెట్టేదంతా. అంటే ఈ లోపు ఏంటంటే కాంట్రాక్టర్లకి అడగకుండానే చక్కగా మళ్ళీ వాటన్నిటినీ కూడా ఎస్టిమేషన్స్ అన్ని కూడా పెంచి పంచుకొని తినచ్చు అనేటువంటిది తప్ప ఇది అసలు ప్రాక్టికల్గా సాధ్యమయ్యేటువంటి అంశమే కదండి. పూర్తిగా కూడా ఇది గోదాట్లో డబ్బంతా కూడా పోసినట్టే లెక్క. అందుకని ఇది అసలు అసాధ్యమైనటువంటి అంశం. బహుశా నేను అనుకోవటం కేంద్ర జలశక్తి వాళ్ళు కూడా స్టన్ అయిపోయింటారు. ఈ ప్రపోజల్స్ ఏంటి, వాస్తవానికి వీళ్ళ యొక్క ఊహాగానాలకి ఏమైనా అర్థం ఉందా, అసలు దాన్ని తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్ అండి. ఎందుకంటే గోదావరి జలాలు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీకి తరలించాలంటే అక్కడ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అసలు నీటి మట్టం ఎంత, అది కదా ఇంపార్టెంట్. అది లేనప్పుడు ఉపయోగం ఏంటి చెప్పండి? హైట్ ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్. అక్కడేమో కీలకమైన అంశం. అవును. సో అంటే ప్రాజెక్ట్ లో 45,072 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వలు చేయగలిగితేనే అది సాధ్యం అవుతుంది. మరి అది సాధ్యం 45.72 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేయగలిగితే అప్పుడు ఆ జలాలను గరిష్టంగా ఒడిసి పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పుడు
ఈ ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ఉంది కదా, దాని ద్వారా చేయాలని చెప్పి అంటున్నారు. అసలు మీకు ఆ ఎత్తు లేనప్పుడు ఇది ఎలా సాధ్యం అవుతుందండి ప్రాక్టికల్ గా? సో ఇది ఇక్కడ అంటే ఇది పూర్తిగా ఏంటంటే నంచుకు తింటాం తప్ప మరొకటి కాదు. ఇది మామూలు మాసెస్ కి మా జనాలకి ఎవరికి తెలియదు కాబట్టి అటేమో అమరావతి పేరుతో కన్స్ట్రక్షన్స్ పేరుతో అటు తినేస్తుంటారు. ఈ గోదావరి జిల్లాలకు వచ్చేసరికి ఈ పేరు మీద ఇది తినేస్తుంటారు. ఇంతే తప్ప ఎక్కడా కూడా రాష్ట్ర అభివృద్ధి కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారి లాగా చేసి 10 కాలాల పాటు ఇదిగో ఈ ప్రాజెక్టులు మనం చేసామని చెప్పుకునేటువంటి విధానం కానీ ఇది లేదు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు ఆ స్థాయిలో ఉంటే ఇప్పుడు 119.4 టీఎంసీల నిల్వ అనేటువంటిది చేయొచ్చండి. కానీ అది లేనప్పుడు ఎలా చేస్తారు? ఇది కదా పాయింట్. రైట్ కరెక్ట్ రైట్. అయితే ఇక్కడ 45.72 మీటర్ల స్థాయిలో నిలబెడితేనే ఇది సాధ్యమని విజయబాబు గారు చెబుతున్నారు. మెడికల్ కళలపై కత్తి 25-26లో కొత్త కాలేజీల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేయడం లేదని కూటమి సర్కారు వెల్లడి. పార్వతీపురం కాలేజీ టెండర్ రద్దు. శివశంకర్ గారు చెప్పండి, ఇప్పటికే పులివెందుల కాలేజీకి వచ్చిన సీట్లు కూడా వెనక్కి పంపించేసినట్లున్నారు కదా. ఇప్పుడు ఈ కాలేజీలు అన్ని అక్కర్లేదని చెప్పి దరఖాస్తు చేయకపోవడం ఏమిటి? అన్ని రాష్ట్రాలు కూడా పోటీ పడి అడుగుతా ఉంటాయి కదా. తెలంగాణలో ఉదాహరణ కేసీఆర్ గారి టైంలో దాదాపు 20-25 కాలేజీలకి అనుమతులు తెచ్చుకుని చాలా వాటిని స్టార్ట్ కూడా చేశారు. అట్లా ఇక్కడ 17కి జగన్ గారు ప్రయత్నం చేశారు. 5 ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు. సో ఈ పరిస్థితి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సార్ నమస్తే మీకు అందరి పెద్దలకు కూడాను. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు జగన్ గారు తీసుకొని వచ్చేసేసి పేదవారికి కానీ అదే విధంగా ఎక్కువ మందికి ఏదైతే డాక్టర్ రేషియో ఉంటది కదా మన భారతదేశంలో, ఆ డాక్టర్ రేషియో పేషెంట్ల కిందని దాన్ని కృతించి చేసినటువంటి గొప్ప బృహత్తర కార్యక్రమము దాదాపు అన్ని కూడా పూర్తయ్యాయి. కొన్ని కాలేజీలు కూడాను అకాడమిక్ ఇయర్స్ స్టార్ట్ చేశాయి. మనం చూస్తాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటిది ఆ అప్లై చేయడానికి కూడా వాళ్ళు చేయలేదు. తర్వాత ఈ సంవత్సరం మీరు అన్నట్టు పార్వతీపురం మెడికల్ కాలేజ్ సంబంధించింది కొన్ని ఆ టెండర్లు రద్దు చేయడం అయితేనేమి, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ ఆలోచన ఒకటే ఉంది, పేదోడికి వైద్యము పేదోడికి డాక్టర్ అనేటువంటిది అందకూడదు, ఇది ప్రైవేటు పరం చేయాలి. ఇవన్నీ కూడా అప్లై చేస్తే వాళ్ళు అనుమతులు ఇస్తారు కాబట్టి పూర్తయిన సందర్భంగా ఇక్కడ ప్రైవేటుకు ఆస్కారం లేదు కాబట్టి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడాను ఏదైతే ఇప్పుడు ప్రాథమిక విద్య ఉన్నత విద్య ఈ యొక్క ప్రైవేటు పరమైందో నారాయణ చైతన్య చేతిలో ఎలా ఉందో వీళ్ళకి సంబంధించినటువంటి వారి చేతుల్లోనే ఈ మెడికల్ విద్యను పెట్టాలనేటువంటి ఉద్దేశంతో లాభాల అపేక్షలో వాళ్ళకి తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క మెడికల్ కాలేజీలన్నీ కూడాను నిర్వీర్యం చేస్తున్నారు వాంటెడ్ గా. ఎందుకంటే సత్యకుమార్ గారు పోయిన నెలలోనే దీనికి సంబంధించినట్టు మాట్లాడుతూ ఆయనే సెల్ఫీ ఏదో తీసుకుంటా మాట్లాడుతూ ఆయన చెప్పారు, ఆ కాలేజీలు అన్ని పూర్తయినాయండి, లోపల ఇంకా క్లాస్ రూమ్లు అవి కావాలి కదా అంటే ఆయన మాటల్లోనే కాలేజీలు పూర్తి అయినాయి, లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మినిమం ల్యాబొరేటరీ సంబంధించినట్టు కానీ లేదా అవి మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అంటే మేజర్ వర్క్స్ అన్ని కూడాను పూర్తయినాయని కూటమి వాళ్ళు ఒప్పుకుంటూనే కానీ ఇవి అప్లై చేయలేదు. విన్నట్టు తెలంగాణ కావచ్చు ఇతర రాష్ట్రాలు కావచ్చు పోటీ పడి బతిమాలుకుంటున్నాయి, మాకు అనుమతులు ఇవ్వండి మేము కట్టుకుంటాము మాకు అది ఇదని. కానీ ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ తీసుకొని వస్తే ఇవన్నీ అమల్లోకి వస్తే వాళ్ళు అప్లై చేసుకొనేసి దాని అనుమతులు తీసుకొని వచ్చేసి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తే ఎన్ని వేల మంది పేదోళ్ళు డాక్టర్లు అవుతారు సార్? ఎంతమంది పేద రోగులకి వైద్యం అందుబాటులోకి వస్తుంది ఈ కాలేజీలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి? ఇవన్నీ ఏమి పట్టవు. కేవలం మీరు ఇందాక విజయబాబు గారు చెప్పిన ఆ ప్రస్తావనలో కూడా జస్ట్ ఒక 30 సెకండ్స్ మాట్లాడతాను. ఏ వేదిక వెళ్ళినా కూడా ఒక సినిమా టైటిల్ ఆయన తీసుకుంటాడు, ఇది దీనికి సంబంధించిన గేమ్ చేంజర్ ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలకు అందరికి అర్థం కాదు పాపం ఏం గేమ్ చేంజర్ అనేసి. ఆ సినిమాలాగా గేమ్ చేంజర్ సినిమాలాగా ఇది కూడా ఏదో గేమ్ చేంజర్ అని ఏదో ఒక మసి పూసేసి సార్ వాళ్ళు చెప్పేటి అన్ని కూడా ఊహా చిత్రాలు చాలా బాగుంటాయి. గతంలో కూడా అమరావతి కూడా చెప్పారు, ఒక సింగపూర్ ఏదో అవి ఇవి ఒక బాహుబలి ఆ రాజమౌళి గారిని అందుకు తీసుకొని వచ్చేసేసి మన ఒక పెద్ద పెద్ద ప్రజెంటేషన్లు ఇచ్చేసి ఊహా చిత్రాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. కానీ ఊహా చిత్రాలు కాదు సార్, జనాలకి ఓట్లకు ఊహా చిత్రాలు కావాలి కానీ నిజమైన ప్రజలకు కావాల్సినటువంటిది ఇంప్లిమెంటేషను. ఈ ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశాలు ఉన్న కాలేజీలు మెడికల్ కాలేజీలు ఆ పోర్టులు త్వరితగతిన పూర్తి చేస్తే గేమ్ చేంజర్ అనేటువంటిది ఇదే ఆడతాయి సార్.
రైట్. రాజధానిలో మరో ఎత్తిపోతల పథకం. ఉండవల్లి వద్ద 7,350 క్యూసెక్ల సామర్థ్యంతో నిర్మాణం. డిపిఆర్ తయారీకి కసరత్తు. గరిష్ట వరద వచ్చినా ఇబ్బంది లేకుండా అంట. ఇక భువనేశ్వర్ గారు అమరావతిలో నివాస స్థలాన్ని పరిశీలించారండి. నిన్న 2 రోజుల క్రితం ఈనాడు వాళ్లే ఇంకో వార్త రాశారు. 5 ఏళ్లుగా వాటర్ అక్కడే ఉండిపోయింది. జగన్ గారికి అది కూడా జగన్ గారు తప్పేనంట. అక్కడ పునాదుల్లో 5 ఏళ్లుగా నిలబడిపోయినంటే వాటరు అంటే అక్కడ ఓటు వస్తున్నట్లే కదా. సామాజిక సోషల్ మీడియాలో ఒకళ్ళిద్దరు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. అంటే 5 ఏళ్లుగా నీళ్లు వేసవకాలం వస్తే ఎండాలి కదా, ఆ ప్రాంతం ఎండకుండా నీళ్లు నిలవన్నాయి. అక్కడ చేపలు పట్టారు, 6 కిలోల చేప తయారైందని ఈనాడు వాళ్ళు రాశారు. ఇప్పుడు మళ్ళీ మరో ఎత్తిపోతల పథకం. గరిష్టంగా వరద వచ్చినా కూడా అంటే వరద ప్రాంతమా కాదా అది? మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? విజయబాబు గారు చెప్పండి. మీరు ఇది చూసే ఉంటారు. రాజధానిలో మరో ఎత్తిపోతల పథకం. 7,350 క్యూసెక్ల సామర్థ్యం అంటే బహుశా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ పాయింట్ తప్ప మిగతా రాసినట్టున్నారు. ఎంత ఖర్చు అయ్యేది ఏంటి అనేది మరి లోపల ఏమైనా రాశారో తెలీదు. గరిష్టంగా వరద వచ్చినా ఇబ్బంది లేకుండా అని సన్నాయి నొక్కుడు. 5 ఏళ్లుగా ఈ గతంలో అప్పుడు నిర్మించిన పునాదుల్లో నీళ్లు నిలబడిపోవటం, చేపలు పట్టుకునే పరిస్థితి ఉందంటే వరద ఉన్నట్లా లేనట్లా. మరి అసలు వరదే కాదు, ముంపు ప్రాంతమే కాదని ఇదే తెలుగుదేశం గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఈనాడు వాళ్ళు కానీ, ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ తెగవాదించారు కదా. దాదాపు 2 బ్యాంకులకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. అదే పేపర్ లో వాళ్ళే రాశారండి. 2 బ్యాంకులకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు, పరిశీలించారు, చేసి ఇది మనకి అంత వైబుల్ కాదని చెప్పని వాళ్ళు ఫండ్స్ శాంక్షన్ చేయడానికి కూడా వెనకాడి వెళ్ళిపోయారు. దాదాపుగా 29 కిలోమీటర్ల మేర ఏదో రాసుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాజెక్టులు అసలు వాస్తవంగా ప్రాక్టికల్ గా జరిగేటువంటివి కాదండి. వాటిని ఏదో మొదలుపెట్టి ప్రారంభించి కావాల్సిన కాంట్రాక్టర్లకు అందరికీ కూడా ఎంతో కొంత కట్టబెట్టేసేసి తినేసేసి వెళ్ళిపోవడం. తర్వాత ఈ కేసులు పెడితేనేమో దాని మీద మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, జరిగినటువంటి కేసులు ఏం జరిగినాయి. పెద్ద పెద్ద లాయర్లు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారనేది ఇది అలవాటైపోయిన వాళ్ళకి ఏంటంటే ఒకసారి చేయాలంటే భయం వేస్తుంది, 2 సార్లు చేసినప్పుడు కొంచెం మొహమాట పడుతుంది, 3వసారి అలవాటు అయిపోతుంది. ఆ విధంగా ఆయనకి ఒక సుదీర్ఘ అనుభవంలో ఇలాంటివన్నీ కూడా కరతలామలకం. కాబట్టి మనం ఏదైతే అదే ఇందులో చేద్దామని చాలా అడ్డగోలుగా అంటారు. రాష్ట్రం పట్ల కనీస మాత్రం కన్సర్న్ లేదనేటువంటిది ఇప్పుడు మనం చూసామండి. ఇక్కడ గాలిపోయింది, భారతదేశంలో గాలిపోయింది ఆంధ్రప్రదేశ్ ఇమేజ్. ఇప్పుడు మన భారీ ఎత్తున డబ్బా కొట్టుకుంటా వెళ్ళి దావాస్కి వెళ్ళిన తర్వాత అంతర్జాతీయంగా కూడా పూర్తిగా గాలిపోయింది అనేటువంటిది మనం నెక్స్ట్ సబ్జెక్ట్ లో మనం డిస్కస్ చేయొచ్చు. టోటల్ గా ఇజ్జత్ పోయి రిక్తహస్తాలతో చేతులు ఊపుకుంటా వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇంత దారుణంగా ప్రజలు రెండవసారి కూడా, మొదటిసారి సీనియర్ అని చెప్పని ఆశపడి ఇచ్చారు అవకాశం, రెండోసారి మళ్ళీ ఇచ్చారు. ఇస్తే కూడా మళ్ళీ అదే రకమైనటువంటి పనులు తప్ప రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల చివరిసారిగా మనం ఇదైనా ఒకసారి చేద్దాం అన్న కనీసం ఇది లేకుండా ఎక్కడికక్కడ సెర్చ్ చేయటం, దేని మీద లాభదాయకంగా ఉంటాయి, దేని మీద డబ్బులు వస్తాయి, దానికి ఏం చేయాలి, ఇదే తప్ప దానికోసం ఏం చేస్తారు. వాళ్ళ అనుకూల మీడియాలో ముందు కర్టెన్ రైజర్ లాగా వీళ్ళే లీక్ ఇస్తారండి. వీళ్ళు లీక్ ఇచ్చి ముందు వాళ్ళు దాన్ని ఏదో న్యూస్ తెలుసుకున్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. అది రాజకీయం కావచ్చు, పాలనా వ్యవహారాలు కావచ్చు. ఈ కర్టెన్ రైజర్స్ ని పట్టుకొని వీళ్ళు మొదలు పెడతారు ఇష్యూస్. ఇది జరుగుతున్న తంతు. అందులో తమాషే ఈ ఉండవల్లి ప్రహసనం కూడా అని చెప్పారు. రైట్. వెంకట్రావు గారు పొదిలి. వెంకట్రావు గారు, నేను అనేక అంశాలు ప్రస్తావించాను. ఏ అంశాల మీద చర్చ జరుపుతున్నామో వాటిలో మీకు ఆసక్తి కలిగిన ఏ అంశం మీదైనా మాట్లాడచ్చు. కొమ్మేన్ గారు, మీకు అక్కడ ఉన్న ప్యానల్ సభ్యులకు శుభోదయం అండి. ఇక్కడ 2 విషయాలు చెప్తాను సార్. నిరంతరం నీళ్లుండే సముద్రాలు, చెరువులు, కృత్రిమ చేపల చెరువుల్లో పెరిగే చేపలు, అలాంటి వసతులు ఏమీ లేకుండానే నిరంతరం చేపలు పెరిగే ప్రదేశంలో ప్రపంచంలో మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టడు. అలాంటి ప్రదేశంలో పరిశ్రమలు పెట్టమని అడిగే వారికి, అలా అడిగే వాళ్లకు ఆ తలకాయలో మట్టి ఉన్న వాళ్ళు మాత్రమే మద్దతు ఇస్తారు. 2 బ్యాంకులు ఆల్రెడీ సాధ్యమైనంత వరకు ఏమంటారు. 2 బ్యాంకులు గతంలో వచ్చి చూసి చేసినా కూడా కథ విరిచి వెళ్ళిపోయారు. వాళ్లే రాశారు, వాళ్లే చెప్పుకున్నారు. అవును, ప్రాక్టికల్ గా. రామచంద్ర గారు హైదరాబాద్ నుంచి. రామచంద్ర గారు నమస్కారం, మాట్లాడండి.
రైట్, కట్ అయింది. శివశంకర్ గారు, దీని మీద కూడా మీరు కూడా ఏమైనా మాట్లాడతారు సంక్షిప్తంగా? రాజధానిలో మరో ఎత్తిపోతల పథకం అంట. ఇంతకుముందు కొండవీటివాగు ఎత్తిపోతల పథకం అయిపోయింది, ఇప్పుడు ఇంకో ఎత్తిపోతల పథకం అంట. దీని మీద సంక్షిప్తంగా మాట్లాడితే మిగతా అంశాల్లోకి వెళ్దాం. సార్, ఎవరు అవునన్నా కాదన్నా అది వచ్చేసి ఇప్పటి నుంచి కాదు, శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయన ప్రపోజల్ ఇచ్చారు. ఇది వరద ప్రాంతము, ఇది అనుకూలమైనటువంటి ప్రాంతము కాదు అని. వాళ్ళకు తెలిసే తాత్కాలిక రాజధానిని పెట్టి 1+1 మాత్రమే కట్టారు, G+1. ఎందుకంటే లోపల తవ్వే కొద్ది పెరిగినట్టు ఆ ఊట అనేది ఉంటది కదా, నిరంతరం అది దాన్ని రీబిల్డ్ తీస్తా అంటే మళ్ళీ ఊతానే ఉంటది. సో అది వరద ప్రాంతం అనేటువంటిది మొన్న వచ్చిన వరదలు కావచ్చు, గతంలో వరదలు కావచ్చు, చరిత్ర గాని ఏదైనా చూసుకున్నప్పుడు తెలుస్తుంది. దీన్ని ఏంటంటే మొండిగానో లేకపోతే కాంట్రాక్టర్లకు ఆదాయం చేకూర్చే వనరుగానో ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ చేస్తూ రాష్ట్రంలో కానీ ప్రజలకు కానీ అమరావతి అనేటువంటిది పెట్టుకొని నిజంగా మిగతా ప్రాంతాలన్నీ కూడాను అభివృద్ధి చేయకుండా ఇక్కడే నిధులు అనేటువంటి దుర్వినియోగం చేస్తూ కాంట్రాక్టర్లకు లాభాలు పండించే విధంగా ఇది ఒక సోర్స్ గా వాడుతున్నారు. ఎంత అవునన్నా కాదన్నా, ఏమనంటే ఎక్కువ మాట్లాడితే మొన్న గతంలో చూసాం సోషల్ మీడియాలో కేసులు పెడతారు. దీన్ని అమరావతి కాదు, విజయవాడ మునిగిపోయింది, అమరావతి మునిగిపోలేదు అంటారు. విజయవాడ మునిగిపోయింది, అమరావతి వరద రాలేదనేటువంటిది వాళ్ళ యొక్క మాటలు కానీ ఆ ఎల్లో మీడియా కానీ చూసాం. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత దాన్ని ప్రమోట్ చేస్తున్నారో. ఈ రోజు కూడా మరి అలాంటి వరద ప్రాంతం కాకపోతే ఆల్రెడీ కొండవీడు ప్రాంతం అనేటువంటి మనం చూసాం, వాగు అనేది. అది కాకుండా మరో ఈసారి మళ్ళీ టెండర్లు ఎందుకు పిలవాలి, మరీ ఎత్తిపోతలు ఎందుకు కట్టాలి? అంటే వరద వస్తుందనే కదా, వరద ప్రాంతమనే కదా, లేదా నిపుణులు కూడా దాన్ని ప్రపోజ్ చేయరు కదా, ఈరోజు మీరు టెండర్లు పిలవరు కదా. ప్రాక్టికల్ గా థింక్ చేయండి. ఎందుకు ప్రజలను మభ్యపెడతారు? ఎందుకు అనవసరంగా అక్కడ పెట్టండి, రాజధానికి అవసరమైనటువంటి పెట్టండి. ఓని మొత్తం అన్ని తీసుకొని వచ్చేసేసి కాంట్రాక్టులకు 50%, 100% రేట్లు అధిక ధరలకు ఇచ్చేసి దాన్నంతా కూడా నిధులను దుర్వినియోగం చేయడమే. రైట్, ఓకే. ఇక గుడివాడలో అరాచక శక్తి, షాడో ఎమ్మెల్యేగా పెట్టరేగిపోతున్న తులసిబాబు. ఇది ఒక వైసీపీ హయాంలో రఘురామ చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడట. ఈ సునీల్కి నమ్మిన బండి అంట సిఐడి చీఫ్. ఈ రకంగా ఇప్పుడు తెలుగుదేశం ఆయన ఎమ్మెల్యే వెనుగల రామును కలవాలంటే తులసి కటాక్షం ఉండాల్సిందేనంట. ఇది తెలుగుదేశం గొప్పతనమా, లేకపోతే ఏమిటి అసలు? ఇంత వీళ్ళకేమైనా కక్షతోటి ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలు రాస్తున్నారా? ఏది వాస్తవం అయింటది? విజయబాబు గారు సంక్షిప్తంగా చెప్పండి ఈ పాయింట్. ఈ తులసిబాబు ఎవరో నాకే తెలీదు. ఇప్పుడు సడన్ గా ఆయన తెర మీదకి వచ్చి పెద్ద నాయకుడి కింద ఇప్పుడు ఈనాడు వాళ్ళు రాసిన బిల్డప్ బాబాయ్ రాసిన వార్త చూస్తే తులసిబాబు అన్న అనేది చాలా గొప్ప వ్యక్తో, పెద్ద వ్యక్తో, లేదా చాలా పలుకుబడి ఉందో, లేదా చాలా అక్రమాలు అరాచకాలు చేసే వ్యక్తి అనే అనుమానం కలుగుతా ఉంది. మరి నిజంగా ఈనాడు వాళ్ళకి ద్వేషంతో రాస్తున్నారా, లేక అట్లాంటిది ఏదన్నా ఉందా? అండి, వాళ్ళకి కొన్ని హిడెన్ ఎజెండాస్ ఉంటాయి. మనం గతంలో కూడా చూసాం ఏబిఎన్ లో. ఆయన సానా పెద్ద ఈయన పెద్ద ఆయన పెద్ద ఆయన అంటే తీసుకెళ్ళి నిజంగానే ఆయన పెద్ద ఆయన చేసి పార్లమెంట్ లో కూర్చోబెట్టే పరిస్థితి వచ్చింది. సో అంటే వీళ్ళకి ఏవో కొన్ని హిడెన్ ఎజెండాస్ ఉంటాయి. ఈ తులసిబాబు గురించి గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఇప్పుడు ఒక షాడో పర్సనాలిటీ తిరుపతిలో ఉండొచ్చు, లేదు అంటే ఇంకో గుడివాడలో ఒక ఆయన ఉండొచ్చు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి వెంట ఇంకొక ఆయన వెళ్ళొచ్చు. వీళ్ళందరూ కూడా ఏంటంటే దాదాపుగా అన్కాన్స్టిట్యూషనల్ ఫోర్సెస్ అండి. వీళ్ళంతా కూడా రాజ్యాంగేతర శక్తులు అనమాట. ఈ రాజ్యాంగేతర శక్తులే ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ఎవరికి ఏ పర్సన్ ఎక్కడ ఎస్టుడుగా ఉంటాడో వాళ్ళకేం పోర్ట్ఫోలియోలు గవర్నర్ గారేం ప్రమాణం చేయించక్కర్లేదు, లేకపోతే చీఫ్ సెక్రటరీ అపాయింట్ చేయక్కర్లేదు జీవోలు తెచ్చి. వీళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుందా? అదే దట్ ఈస్ కాల్డ్ రెడ్ బుక్ రాజ్యాంగం. అంటే అది ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలాంటి ఫోర్సెస్ అన్ని చాలా చోట్ల ఇవాళ మనకు కనిపిస్తున్నాయి. దాదాపుగా మీరు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు తీసుకుంటే ప్రతి చోట, ప్రతి మంత్రి పేషీలో కానీ లేకపోతే ప్రతి కాన్స్టిట్యున్సీలో కానీ ఈ తులసిబాబులు సాక్షాత్తు వాళ్ళు తులసి అంత పవిత్రంగా ఉన్నారని చెప్పుకోవాలి. ఇలాంటి క్యాండిడేట్లు చాలా మంది మనకు కనిపిస్తున్నారు. ప్రజలు కూడా చూసి అసహించుకుంటున్నారండి. ఇప్పుడే మొదలైంది. సో ఇంకా ముందు ఉంటుంది. ఈ ఫోర్సెస్, ఈవిల్ ఫోర్సెస్, వీళ్ళు చేసేటువంటి అరాచకాలు, వీళ్ళని పోలీసులు చూసి చూడనట్టుగా ప్రేక్షక పాత్ర వహించడం. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా మీడియా, వాళ్ళ అనుకూల మీడియా పోషిస్తుంది ఏంటంటే వీళ్ళ వ్యవహారాలు చూసి బాగోలేదు అనుకుంటే వాళ్లే ముందు బయట పెడతారు. అది ఇక్కడ జరుగుతుంది.
అందుకని ఈ రాజ్యాంగేతర శక్తుల్ని పవిత్ర ఏడుకొండల వాడి దీంట్లో ఉన్నటువంటి కార్యస్థానం నుంచి తీసుకుంటే గుడివాడ వరకు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా గతంలో మీకు జన్మభూమి కమిటీల పేరుతో పల్లె ప్రాంతాలకే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఏంటంటే అర్బన్ ఏరియాస్ కి కీలకమైనటువంటి ప్రాంతాలకు కూడా వచ్చేసారు. సింపుల్. రైట్. వీరబాబు గారు కాకినాడ. వీరబాబు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. మీకు ఫ్యాన్లో ఉన్న పెద్దలుగా అందరికీ నమస్కారం సార్. వినిపిస్తుందండి సార్? మీ వాయిస్ రావట్లేదు. మాట్లాడండి, వినపడుతుంది సార్. అంటే వినపడుతుంది మిత్రమా, మాట్లాడండి. సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటేనండి, జగన్ గారి ప్రభుత్వంలోనంటే మొత్తం పరిశ్రమలన్నీ వెనక్కి పారిపోయినాయి అంటండి. అలా వాళ్ళకి సంబంధించిన హలో సార్ వినిపిస్తుందండి? మీరు టీవీ వింటూ మాట్లాడుతున్నట్టారు మిత్రమా. వినపడుతుంది. వాళ్ళు పచ్చి అబద్దాలు ఆ రోజుల్లో ప్రచారం చేశారు, వాస్తవమే. రైట్, ఓకే. మరొకరు లైన్ లో ఉన్నారు, సత్యవేడ్ నుంచి ఉదయ్ కుమార్ గారు. సత్యవేడ్ నుంచి ఉదయ్ కుమార్ గారు, నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తం. సార్ నమస్తే సార్. కేశవ్ గారు సార్ వినిపిస్తుందా? నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు వినపడుతుంది. దావోస్ వెళ్ళారు కదా సార్, ఒక చిన్న అనుమానం సార్. ఇప్పుడు రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది, 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అని అంటున్నారు కదా. ఓకే, అది ధర్మమే అయితే దావోస్ వెళ్ళి పరిశ్రమలు తీసుకోవడానికి ఇలా ప్రయోగాలు చేయాలన్నా కానీ ఈ రెడ్ బుక్లు, ఎల్లో బుక్లు ఇలా చెప్పుకుంటే ఏ పారిశ్రామికవేత్తైనా కానీ ఎలా వస్తుంది సార్ రాష్ట్రానికి? అది కొంచెం ప్రజలు ఆ మాత్రం కామన్ సెన్స్ మన పాలకులకు ఉంటే బాగుంటుంది. అవును, కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు మిత్రమా. నిజంగానే రెడ్ బుక్ మీద నేను మాబోటి వాళ్ళని రోజు చెప్తుంటాం, ఈ రెడ్ బుక్ గోలేంటి బాబు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు. జిందాల్ అన్నాయని 3 లక్షల కోట్ల పెట్టుబడులు మహారాష్ట్రలో పెడుతున్నారు. ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెడతానంటే ఆయన్ని తీసుకెళ్లి ఎట్లా కొట్లా కేసు పెట్టి ఆ దిక్కుమాలిన మోసకారి నటిని పట్టుకొచ్చి ఆమెను అడ్డం పెట్టుకుని అరాచకం చేయడానికి, ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఎందుకు వస్తాడు? మొత్తం ఇక్కడ వద్దురా బాబు, మీ ఆంధ్ర వద్దు, పాడొద్దు, ఈ చంద్రబాబు ప్రభుత్వం వద్దు, ఈ లోకేష్ రెడ్ బుక్ వద్దు అనుకున్నాడు. మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. మరి దాని గురించి ఆ వార్తలు వచ్చినా కూడా కిక్కురు మంటలేదు తెలుగుదేశం వాళ్ళు. కానీ జాకీ మీడియాలోనే ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యేపై దాడి, తమకు చెప్పకుండా వచ్చారంటూ నజీర్ అహ్మద్పై స్థానిక టీడీపీ నేతల ధ్వజం. అలాగే నేతాజీకి నివాళి కార్యక్రమంలో రభస, పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు. ఇంతకాలం వైసీపీ వారి మీద దాడులు చేయటం, వైసీపీ వారి ఇళ్లను ధ్వంసం చేయటం ఇటాడీ చేశారు. ఇప్పుడు వాళ్లే కొట్టుకుంటున్నట్లుగా ఈ మధ్యకాలంలో వార్తలు వస్తా ఉన్నాయి. దాని తోడు వైసీపీ వలలో పడొద్దు, డిప్యూటీ సీఎం డిమాండ్లు పార్టీ క్రమశిక్షణ అతిక్రమణే. ఈ మాట మరి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పలేదు. నిజంగానే మన శివశంకర్ గారు చెప్పండి, ఏంటి ఇది వైసీపీ వల్ల వాళ్ళంతా వాళ్ళు మొదలుపెట్టిన వివాదం ఇది? ప్లస్ ఈ ఎమ్మెల్యే మీద దాడి చేశారంట, ఈస్ట్ ఎమ్మెల్యే మీద, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద. సో ఇప్పుడు వాళ్లే కొట్టుకోవటం జరుగుతోందంటారా? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగానే వాళ్ళ పొలిట్ బ్యూరో మెంబరే లేచేసి లొకేషన్ చేయాలి డిప్యూటీ సీఎం అని మైదుకూరు సభలో సాక్షాత్తు చెప్పారు. ఇక్కడ కాదని చెప్పి తర్వాత వచ్చేసి అనగాని సత్యప్రసాద్ లేకపోతే కనుక వీళ్ళందరూ కూడా లోకల్ కావచ్చు, అందరు చెప్పిన తర్వాత అక్కడ దావోస్ లో వెళ్ళిన తర్వాత దావోస్ పరిశ్రమలకు వెళ్ళేసి పరిశ్రమలు తీసుకురాయా మాది మాకు ఇది ఉంది అనేటువంటి షోకేజ్ చేయకుండా అక్కడ ఒక మంత్రి భరత్ మైక్ తీసుకొని లోకేష్ అన్ని అర్హతలు ఉన్నాయి, ఆయన స్టాన్ఫోర్డ్ ఇంతవరకు ఎవరు చదివిలో లేరు, ఈయనే నెక్స్ట్ మాకు ముఖ్యమంత్రి అన్న స్థాయిలో ఆయన మాట్లాడారు కదా. ఇదంతా కూడా అంటే వైసీపీ జగన్ గారు చెప్తే భరత్ చేశారా, జగన్ గారు చెప్తే శ్రీనివాస్ రెడ్డి చెప్పారా, లేదా వైసీపీ వాళ్ళు చెప్తే వీళ్ళు చేశారా? మీరు తన్నుకుంటున్నారు ఆధిపత్య పోరుతో. ఆయన తగ్గించాలని, పవన్ కళ్యాణ్ తగ్గించాలనేటువంటిది ఈక్వల్ గా తీసుకురావాలని లోకేష్ ను పైకి తెస్తున్నారు. ఆ లోకేష్ ఏంటి, ఇప్పుడే వాళ్ళ మా నాన్న బతుకుండగానే ముఖ్యమంత్రి కావాలా, తర్వాత ఏమవుతుందని వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ తో వాళ్ళు ఎలివేట్ కావాలని చూసుకొని మీరు చూసుకొని అది సింపుల్ గా ఏమంటే వైసీపీ ట్రాప్ లో పడద్దు. క్రమశిక్షణ చర్యలు ఇంకోటి అంటున్నారు. మరి భరత్ మీద క్రమశిక్షణ ఇచ్చారా? పొలిట్ బ్యూరో శ్రీనివాస్ రెడ్డి ఏమైనా సస్పెండ్ చేశారా? అనగానే సత్యనారాయణ చేశారా? సోమిరెడ్డిని చేశారా? మీ వాళ్ళే కదా ఇదంతా కూడా భజన చేసుకుంటూ ఒకరికొకరు. ఆ అవతలేమో జనసేన వాళ్ళేమో మీ వాళ్ళు డిప్యూటీ సీఎం అయితే మా వాడు సీఎం కావాలా, వాళ్ళు తనుకు వస్తూ మళ్ళా మధ్యలో వైసీపీ.
అంటే ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ భజన లేనిదే, ఈ పేరు లేనిదే వాళ్ళకు పూట గడవదు అనేటువంటిది అర్థమవుతుంది, ఏమన్నా జరగని అనేసి. ఇంకోటి, ఈ నజీర్ అహ్మద్ తూర్పు సంబంధించినటువంటి విషయం, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మీద వెళ్తే ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఎమ్మెల్యే అయినా కూడా అక్కడికి వెళ్తే గనక ఆయన నువ్వు రావడానికి వీల్లేదని చెప్పి అక్కడ వాళ్ళు ఒక గ్రూప్ వచ్చేసి తరిమి కొట్టారంట. అది ఈనాడు పత్రికలో మనం చూస్తా ఉన్నాం. అంటే ఎలా అయిపోయిందంటే స్లోగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది వాళ్ళు ఫస్ట్ ఉపయోగించింది వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని, సింపతి పర్సన్ కొట్టండ్రా అని చెప్పారు. లాస్ట్కి ఏమైంది, వాళ్ళ కంట్రోల్ అనేది లేక వాళ్ళ నాయకుల మీద వాళ్ళు తిరుగుబడేటువంటి పరిస్థితి ఉంది. అదే కాదు సార్, ఈవెన్ విచ్చలవిడిగా అవినీతి అంతా కూడాను తిక్కారెడ్డి, సాక్షాత్ కర్నూలు జిల్లా సంబంధించినటువంటి తెలుగుదేశం కంటెస్టెడ్ క్యాండిడేట్, ఆయన చెప్తా ఉన్నాడు మొత్తం అంతా కూడాను రేట్లు పలికేసి ఈ ధరకి ఇది అనేటువంటిది అవినీతి అనేటువంటిది విచ్చలవిడైందని మీడియా చేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వాల అరాచకాలు, అవినీతి ఎలా అయినాయంటే సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యే మీద దాడులు చేసినా కూడా అటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రైట్. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి శివశంకర్ గారు, ఇందాకే తులసిబాబు ఇష్యూలో చంద్రబాబు గారి పక్కన, లోకేష్ గారి పక్కన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే రాజ్యాంగేతర శక్తులు అనేక మంది ఉంటే వాళ్ళని వదిలేసి ఈ తులసిబాబు అంటే ఎవరో గుడివాడ ఎమ్మెల్యేకి షాడోగా ఉన్నాడని రాస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలకు ఉండుండొచ్చు. ఏమిటి ఈనాడు వాళ్ళకున్న ద్వేషం ఏమిటి? అర్జెంటుగా ఈ సునీల్, సిఐడి సునీల్ కానీ వాళ్ళన్న ఏదో ఒకటి చేసేయాలనే తాపత్రయమా ఏంటి? వాళ్ళ మార్గదర్శి కేసులని బయట పెట్టారు కాబట్టి. కేవలం అదే సార్, ఈ తులసిదాస్ అనేటువంటి వ్యక్తి మొన్న ఒంగోలులో విచారణకి వెళ్ళినప్పుడు చూసాం, దాదాపు 30 కార్లతో వెళ్ళడము, ఆ విచారణకు అలచల్ చేయడము, వారి మీద అంతా చూసాము. తర్వాత ఆ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడడము, ఈయనే తెలుగుదేశం నుంచి సభ్యత్వాన్ని రద్దు చేయండి అని గోగొల్లలో పెట్టినా కూడా ఎల్లో మీడియా కూర్చొని అతన్ని సస్పెండ్ చేయండి, అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన అని చెప్పినా కూడాను ఎవ్వరు కూడా దాని గురించి ప్రతిస్పందన లేదు పార్టీ నుంచి. మీరు అన్నట్టు కేవలం ఆ సునీల్ ని టార్గెట్ చేసుకొని, ఐపీఎస్ సునీల్ గారిని టార్గెట్ చేసుకొని ఈయన ద్వారా ఆయన ఏమన్నా ఇబ్బంది పెట్టాలనేటువంటిది ఏమన్నా తీసుకొని వచ్చి ఈ రోజు ఈనాడు ఏమన్నా ప్రచురించిందా అనేటువంటి అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే నిజంగా అలా అయితే గనక చాలా మంది ఉన్నారు. మీరు అన్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం చుట్టూ తిరిగే వాళ్ళంతా అరాచక చరిత్రలు అంతా ఉన్నారు, చంద్రబాబు చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు, స్థానికంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఒక్కొక్కరు ఉన్నారు. ఇవన్నీ కూడా కాదని చెప్పి ఇంత ప్రచురంగా ప్రచురించింది ఈనాడు కథనము అంటే దాన్ని బట్టి ఇన్డెప్త్ మీనింగ్ ఏదో ఉంది. అది టార్గెట్ చేసుకోవడానికి సునీల్ గారిని టార్గెట్ చేయాలంటే ఆయన మిత్రుడో ఆయన సన్నిహితుడో ఏదో పెట్టి ఈయన ద్వారా ఆయన ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటిది అనుమానం లేకపోలేదు. రైట్. రవి గారు పెడ నుంచి. రవి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. అక్కడ రవి గారు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం సార్. ఏమలేదు సార్, మొన్న దావాస్ వెళ్ళేప్పుడు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నుంచి ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కొంత డబ్బు గవర్నమెంట్ నుంచి కొంత డబ్బు ఇచ్చి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసం వీళ్ళు దావాస్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశ్రమలు ఎంత ఇచ్చారని ఇంతవరకు బయటకు రాలేదు. కానీ అక్కడ వాళ్ళ అబ్బాయిని సీఎం చేయాలనే మాట మాత్రం దాని తెరమా తీసుకొచ్చి దాన్ని మాత్రం ఇండియా వేడిగా అలవాటు మాత్రం చేయగలిగారు. అంతకుముందు 14 నుంచి 19 నుంచి ఎంఓలు చేస్తున్న ఎంఓలు ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చి ఎన్ని కోట్లు వచ్చి లెక్క చెప్పమని ఇప్పుడు ఒకసారి. అప్పుడు ఇవాళ నుంచి చూడండి మీరు పేపర్లో, టీవీల్లో ఇన్ని లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అంటూ గౌరవిస్తూ మొదలెట్టేస్తారు. అందులో నేనేది ఏంటంటే 14-19 మీరు చేసిన పర్యటనలో ఎన్ని ఎంఓలు కుదుర్చుకున్నారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఒకసారి లెక్క చెప్పమనండి. అది చెప్పిన తర్వాత లక్షల కోట్లు వచ్చినాయి ఇది చెప్పాను. ప్రభుత్వం డబ్బు సొంత డబ్బా కూడా ఇంకోటి సార్. సైదులు గారు విజయవాడ నుంచి. రైట్. టైం తక్కువ ఉంది, మళ్ళీ మిగతా అంశం మీద కూడా మాట్లాడాలి కదా. సైదులు గారు విజయవాడ నుంచి నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం అండి. ఇప్పుడు ఈ దావోస్కి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేశాడు, ఏమి చేయకుండా నవ్వులపాలే వచ్చాడు, విజయవాడకి నవ్వులపాలే వచ్చారు. ప్రజలకి మేలు చేయాలి కదా ప్రజలకి. జగన్ మంచోడు కాదు అంటారు కదా, నువ్వేం మేలు చేసావు, నువ్వేం మేలు చేసావు అది చెప్పాలి కదా. అది చెప్పకుండా ఇచ్చేసా వాళ్ళు మంచోడు కాదు వీళ్ళు మంచోడు కాదు తప్పలేదండి అది.
రైట్, ఓకే. మన విజయబాబు గారు, మీరు కూడా ఏమైనా సంక్షిప్తంగా ఈ వైసీపీ ట్రాప్ డిప్యూటీ సీఎం పదవి అని అంటాం, ఏది గొడవ డిమాండ్ చేయొద్దని ఇప్పుడు తాజాగా పల్లా శ్రీనివాసరావు చెప్పినట్టుగా జాకీ మీడియా రాసింది, దాని మీద ఏమైనా సంక్షిప్తంగా కామెంట్ చేస్తే. ప్రధానమైన అంశం దారి ఖర్చులు దండగా, ఇది ఈ డావోస్ ఒప్పందం మీద అందరూ ఆసక్తిగా ఉన్నట్టున్నారు. సంక్షిప్తంగా ఒక మాట చెబితే దాని మీదకి వెళదాం. లోకేష్ చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నటువంటి తీరు, దానికి ఆయన అనుకూల శక్తులు రెస్పాండ్ అవుతున్న వ్యవహారం, ఇదంతా చూస్తే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ముందే. నేను లోకేష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి చెప్తున్నాను. అంటే ఒక్కొక్కరికి, మనం అందరికి ఓవరాల్ గా నైతికంగా ఒక ధర్మం ఉంటుంది, బట్ స్వధర్మం అనేటువంటిది ఎవరికి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో ఒక స్వధర్మం ఉంటుంది. ఏంటంటే లోకేష్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైతే తన తండ్రిని తోసిరాజు అని చెప్పని సీఎం అవడానికి కూడా నైతికంగా ఆయనకు హక్కు ఉంది. అందుకని బహుశా ఈ షాడోస్ అంటే అన్ని కూడా ఏంటంటే రాబోయేటువంటి పరిణామాలకి వీటన్నిటిని ముందు సూచికలుగా మనం భావించవచ్చు. అందుకనే ఆ రకంగా పెట్టిరేగిపోతున్నారు. లేకపోతే ఒక సీనియర్ పార్టీ అధినేత, ఆ పార్టీ అధినేత యొక్క ఆదేశాలు కానీ, సందేశాలు కానీ, సూచనలు కానీ లేకుండా ఈ విధంగా పెట్టిరేగిపోతున్నారు. అంటే బహుశా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆ పార్టీ కంట్రోల్ అనేటువంటిది మెల్లగా తప్పిపోతుంది. తండ్రి లాంటి ఎన్టీ రామారావు గారిని ఈయన తోసినప్పుడు ఇదే రేపొద్దున అడుగుతాడు, నేను తాతకు వారసుండి కదా నాన్న, నేను చేస్తే తప్పేంటి అని అన్నప్పుడు మరి తన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే అవుతుంది. కాబట్టి బహుశా ఆ తరహా రాజకీయం ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు అండి. అదేమి అసాధ్యం కదా, ఒకసారి మనం చూసాం, మన కళ్ళతోనే మనం చూసాం. సో ఇప్పుడు కూడా బహుశా ఆ రకంగా ఆ దిశగానే ఈ వ్యవహారాలన్నీ కూడా జరుగుతున్నాయేమో. ఇందాక మన సోదరుడు మంచి ఆసక్తికరమని చెప్పారు. ఇంటర్నల్ ఫైట్స్ ఎలా ఉన్నాయంటే 90వ దశకంలో, చాలా సంక్షిప్తంగా చెప్తా, 90వ దశకంలో ఈనాడులో ఒక మెయిన్ పేజీలో కార్టూన్ వేశారు. మొత్తం కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఒకవైపు శ్రీధర్ మంచి కార్టూనిస్ట్ నిలబడి ఉంటారు. నిలబడి ఉన్న తర్వాత ఈ బాస్ ఏం చేస్తాడంటే కమాన్ అటాక్ అంటాడు, అవతల వాళ్ళ మీద అటాక్ చేయమని. కమాన్ అటాక్ అనగానే వీళ్ళల్లో వీళ్ళు కర్రలు పట్టుకుని పెచ్చ కొట్టుకుంటుంటారు. సో ఈ దాడి సంస్కృతి అనేది అలవాటు చేశాక అటాక్ చేయండి అంటే దాని అర్థం ఏంటంటే పేటరేగిపోయిన ఈ శక్తులు రేపు భవిష్యత్తు కూటమిలో వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటుంటారు. ఇటు జనసేన శ్రేణుల మీద వీళ్ళు దాడి చేస్తున్నారు, వాళ్ళు ఆ దాడులు ఇంకా తీవ్రం అవుతాయి, వాళ్ళు దాడి చేస్తారు, ఆ దాడులు ఇంకా తీవ్రం అవుతాయి. తర్వాత ఏంటంటే పదవులు రాలేదనేటువంటి అసంతృప్తితో సీనియర్లు ఉన్నారు, వాళ్ళల్లో వాళ్ళు దాడులు చేసుకుంటారు. సో కూటమి మొత్తం కుమ్ములాటలకి ఒక దీనిగా ఉంటుందో తప్ప ఎక్కడ కూడా స్టేబుల్ గవర్నమెంట్ అనేటువంటిది లేదు. ఆ స్టేబుల్ గవర్నమెంట్ లేదనేటువంటి మెసేజే ఇవాళ దావోస్ లో పర్యటన తుస్సంటానికి ప్రధాన కారణం అని చెప్పి మనం అనుకోవచ్చండి. రైట్. మొన్న ఈ మధ్య మొదట్లో రాయచోటి దగ్గర కూడా ఇట్లాగే రెండు వర్గాల వాళ్ళు కలబడినట్టున్నారు, కొట్టుకున్నట్టున్నారు తెలుగుదేశం వాళ్ళు. అట్లాగే తెలుగుదేశం జనసేన మధ్య గొడవ జరుగుతుంది. ప్రధానమైన అంశంలోకి వెళ్దాం. దారి ఖర్చులు దండగా ₹1 పులివెందుల్లో కూడా కరెక్ట్. ₹1 ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో వెనక్కి చంద్రబాబు బృందం దావోస్ పర్యటన దారుణంగా విఫలం. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల విముఖం. ఎంఓయూలకు ఏ ఒక్కరూ ముందుకు రాని వైనం. ప్రసంగాలు, ప్రెస్ మీట్లు, స్పీచ్, స్వీయ గొప్పలకే బాబు పరిమితం. మహారాష్ట్రకు 16 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వరద. ఈవెన్ తెలంగాణలో కూడా 1,78,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వెనక్కి వస్తున్నారు. మరి కానీ ఏపీకి విచిత్రంగా ఒక్క ఒప్పందం కూడా జరగకపోవడం ఆసక్తికరంగా ఉంది. 2022లో దావోస్లో అదే జగన్ గారు వెళ్ళొచ్చాడు. 2022లో 1,26,000 కోట్లతోటి పెట్టుబడులు తీసుకురావటం, వాటిని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే వరకు కూడా ఫాలోఅప్ చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే బిల్డప్ బాబాయ్లు ఉన్నారు కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, మరి కొంతమంది, ఇది మా ఏపీ బ్రాండ్, ప్రపంచానికి తెలిసేలా దావోస్లో సీఎం చంద్రబాబు ప్రయత్నాలంట. అది విషయం. ఆ రకంగా రాసి చర్చలు జరిపించారని రాశారు. మళ్లీ ఏపీ బ్రాండ్, దావోస్ సదస్సులో బయటపడ్డ మన ఎనర్జీ అంట, ఇంకో బిల్డప్ బాబాయ్ రాశాడు. అలాగే అయితే హిందూ వాళ్ళు మాత్రం ఫెయిర్ గా నాయుడు మీట్స్ హెడ్స్ ఆఫ్ టాప్ 15 కంపెనీస్ ఇన్ 4-day దావోస్ విజిట్ అని పద్ధతి ప్రకారం, అంటే ఒప్పందాలు ఏం కుదరలేదనే విషయం డైరెక్ట్గా చెప్పకపోయినా
ఊరికే పెద్దవాళ్ళని కొంతమంది కలిసి వచ్చారు అని చెప్పి రాశారు. ఇక హన్స్ ఇండియా వాళ్ళు అబ్బో వీళ్ళు బిల్డప్ బాబాయిల కంటే ఎక్కువ రాశారు. వీళ్ళు నాయుడు ఏ బిగ్ హిట్ అట్ WEF అది పరిస్థితి అండి. బూస్ట్ గ్లోబల్ ఇంట్రెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంట. ఈ రకంగా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటే పోనీ ఆధారాలతో సాగిస్తే సంతోషమే. కానీ ఇక విశాలాంధ్ర వాళ్ళు సిపిఐకి సంబంధించిన వాళ్ళు కూడా దావోస్ టూర్ సక్సెస్ ఆ మాట వాళ్లే రాసుకోలేదు. బిల్డప్ బాబాయిలే, ఈనాడు వాళ్లే రాసుకోలేదు. రైట్. ఇక ప్రజాశక్తి వాళ్ళు ఏపీ బ్రాండెడ్ దావోస్ అంటూ భేటీ సదస్సులు చర్చలతో రాష్ట్రానికి గుర్తింపు, అది దిగ్గజ కంపెనీలకు ఆహ్వానం, అది పరిస్థితి. శివశంకర్ గారు చెప్పండి ముందుగా, ఏమిటి దావోస్ పర్యటన ద్వారా చంద్రబాబు గారు ఏం సాధించారు? అయితే ఒకటి మాత్రం వాస్తవం, భరత్ గారు ఒక ఉపన్యాసం ఇచ్చారు. మరి ముఖ్యమంత్రులందరూ ఉన్నాగాను పార్టీలో ఎలన్ మస్క్ తో పోల్చారు. చంద్రబాబు గారు సీఎం కాకుండా రాజకీయాల్లో రాకుండా ఉంటే ఏమై ఉండేవారంటే ఎలన్ మస్క్ అయి ఉండేవారని ఎవరు అన్నారని జీపీ చాటో మరి ఇంకెక్కడో మరి ఆయనకి అంటే టీవీ వెంకటేష్ గారు ఒక రకంగా పాపులర్ అయితే ఈయన భజన చేయటంలో ఇక పతాక స్థాయికి తీసుకెళ్లేదంటున్నారు. ఎలన్ మస్క్ తో పోల్చి ఎలన్ మస్క్ అయి ఉండేవారని అంటున్నారంటే దాని మీద ఇప్పటికే మస్కాలు బాగానే కొడుతున్నారు, అంతవరకు కరెక్ట్ అయిన కొందరు మస్కులు అని మాస్కులు అని కొందరు ఇట్లా రకరకాల వ్యంగ్య వ్యాఖ్యానాలు వస్తున్నాయి. మీ విశ్లేషణ ఏమిటి శివశంకర్ గారు? సార్, కేవలము పొగడ్తలకి భజన చేసుకోవడానికి వీళ్ళ పబ్లిసిటీకి మాత్రమే పరిమితమైంది. ఎందుకంటే పబ్లిసిటీ కూడాను దాదాపు ప్రతి NDTV కావచ్చు, CNN కావచ్చు, వీళ్ళందరికీ కూడాను జీవోలు ఇచ్చి కోట్లాది రూపాయలు వాళ్ళు తీసుకెళ్లేసి అక్కడ పెట్టుకొని ఆ ఎలివేషన్స్ మాత్రమే అక్కడ జరిగినాయి. ఎందుకంటే ఈ భరత్ కూడా అందులో భాగంగా ఇన్సెక్యూర్ ఉన్నట్టుంది. ఫస్ట్ టైం కదా ఆ కర్నూలులో కూడాను ఆ ప్రాంతంలో కూడా ఏమి అంత మంచిగా పట్టు సాధించాలనేది ఆయన మీద ఏదో ఉన్నట్టుంది. ఆయన కూడా ఏంటంటే ఇంకా చంద్రబాబుని లోకేష్ బాబు గారిని పొగిడితే తప్ప నా మంత్రి పదవి ఉండదేమో అనేటువంటి ఉద్దేశంతో పెట్టుబడులు ఏదైనా చేద్దాము, లేదా ఈ కంపెనీ కలిసాము, ఆ కంపెనీలు ఎలా ఉంది, అవకాశాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మాట్లాడుతున్నారు. అలా కాకుండా మొదలు పెట్టడమే లోకేష్ ముఖ్యమంత్రి, లోకేష్ స్టాన్ఫర్డ్, ఈ యొక్క రాష్ట్రంలో ఎవరు అలా చదవలేదని లోకేష్ భజన. తర్వాత ఏమైంది, చంద్రబాబు గారు ఎలన్ మస్క్ అయ్యే వాళ్ళు అని చెప్పి ఆయన పొగడతారు. అంటే భజన చేసుకోవడానికి పొగడతడానికి పారిశ్రమల శాఖ మంత్రి అక్కడికి వెళ్ళాడా అనేటువంటిది క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. ఇక రెండవది, ఈ దావోస్ సంబంధించినటువంటిది రెగ్యులర్ గా దీనికి ఈయన వెళ్ళినప్పుడే ప్రచారం వస్తుంది సార్. ఎందుకంటే అంత హైప్ చేస్తారు. ఇది జరగబట్టి దాదాపు 2 దశాబ్దాల నుంచి జరుగుతా ఉన్నా కూడా ఈ ఎకనామిక్ ఫోరం అనేది కేవలము చంద్రబాబు గారు 14 అబ్బా దావోస్ అంటే 6 నెలల నుంచి ముందే దావోస్ వస్తుందా, ఏదో పల్లెల్లో ఉంటారు చూడు, ఒక సంవత్సరానికి ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి తిరునాళ్ళు చేస్తా ఉంటారు. ఆ పల్లెల్లో పిల్లలంతా కూడా తిరునాళ్ళు వస్తారు, మనకు తిరునాళ్ళకు పోవాలా అనేటువంటిది ఒక ఉత్సాహంతో ఉంటారు. ఆ విధంగా ఈ దావోస్ అనేటువంటిది రెగ్యులర్ గా వాళ్ళు జరిపేది, పారిశ్రామికవేత్తలు అక్కడికి రావడము, ఎవరైనా కూడా అన్ని దేశాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు కంట్రీ కూడా వెళ్ళేసి మాకు ఇక్కడ ఇది అవకాశాలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉంది, మాకు రండయ్యా, మీకు ఇంట్రెస్ట్ గా స్కిల్డ్ లేబర్ ఉన్నారు, స్కిల్డ్ పర్సన్ అని చెప్పేటువంటి ఒక వేదిక. కానీ ఇక్కడ ఎలా అయిందంటే, ఆహా ఈయన వెళ్తడమే, ఎదురుగా ఉన్నారు అని కూడా గతంలో కూడా చూసాం. 2016 సంవత్సరం ఈనాడు పేపర్ ఇట్లా బిల్డప్ బాబాయ్ ఓపెన్ చేస్తే ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూస్తే ఎట్లా రాశారంటే, బాబు గారు దిగ్గానే పైనీర్ కంపెనీ వచ్చేసి 5,000 కోట్ల పెట్టుబడి అంట. ఏందబ్బా పైనీర్ ఎక్కడుందా అని చూస్తే కనుక పైనీర్ అసలు 2016 నుంచి ఇంతవరకు పైనీర్ లేదు. ఇంకొక అడుగు ముందుగా వాళ్ళు ఏం చేశారు, అబ్బా ఇది ప్రకాశం జిల్లాలో మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా వచ్చేసింది. ప్రకాశం జిల్లా స్టీల్ ప్లాంట్ లేదు. తర్వాత బుల్లెట్ ట్రైన్లు అన్నారు. అలీబాబా అంట, ఆయన డేటా క్లౌడ్ సెంటర్ పెడతారని చెప్పి అలీబాబాని పెద్ద అక్షరాల్లో ఒక రోజు అంతా రాశారు. 2018 అనుకుంటా 17లో. తర్వాత చూస్తే ఇంకా అలీబాబా అనేటువంటిది ఎక్కడ ఇండియాలోనే లేదు, బాంబేలో ఉండే. తర్వాత అతను కూడా సింగపూర్ లో క్లౌడ్ సెంటర్ మార్చుకున్నాడు. అంటే వాళ్ళ యొక్క వచ్చేసింది, అయిపోయింది. బుల్లెట్ ట్రైన్లు, కర్మాగారం అంటే C395 అనుకుంటా సార్. ఎయిర్ బస్ వస్తుంది అంట. బస్సు మరి పైనే ఆగిపోయిందో ఏమో తెలియదు కానీ ఎయిర్ బస్ వస్తుంది అని చెప్పి అది రాశారు. అంటే బిల్డప్ బాబాయ్ ఇలా రాసేసి ఏం చేయాలనుకుంటున్నారు? బట్ ఒకటి మాత్రం షూర్ సార్, ఎవరైతే ఈ యొక్క తండ్రి కొడుకులే అంటే చంద్రబాబు గారు, ఆ యొక్క లోకేష్ గారు పదే జగన్ గారు ఏమి చేయలా అనేటువంటి అదే నోరుతో అక్కడ ఏం చెప్పారు, 10 పోర్టులు ఉన్నాయి అని వాళ్ళే చెప్పారు. 10 పోర్టులు ఎవరి కాలంలో వచ్చాయి ప్రజలందరికీ తెలుసు. రామాయపట్నం అంతా కూడా పోర్టు రెడీగా 4 పూర్తి అయ్యాయి, 3 ఆన్ గ్రౌండ్ లో అయిపోతున్నాయి అని చెప్పి అవకాశాలు ఇలా ఉన్నాయి అనేటువంటిది వారి నోరుతోనే వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా దురదృష్టవశాత్తు ఏంటంటే, నాకు తెలిసి ఆయన రెడ్ బుక్ అని ప్రస్తావించేసి ఇదంతా కూడా ఈ యొక్క పారిశ్రామికవేత్తల్లో ఆందోళనలు కావడము, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేట్ చేద్దామనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్
బాండ్ పేపర్ అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి రాడా అని వాళ్ళు చెప్పడము, ఇదంతా ఎలా ఉందంటే వాళ్ళలో ఇంకా భయం క్రియేట్ చేస్తా ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేట్ చేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి పోయేదేం లేదు, పరపతి జనాల్లో తెలుసు ఆయన ఏంటనేది. కానీ రాష్ట్ర పరపతి పోతా ఉంది. ఈ రోజు ఇన్వెస్టర్స్ ముందుకు రాకుండా పోవడానికి కారణం ఏంటంటే మీరు చేసేటువంటి నిర్వాహమే. ఈ రోజు నిజంగా ఆ రేవంత్ అనేటువంటి వ్యక్తి, ఆయనకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా మాట్లాడడం రాదు కదా, మరి ఆయన వెళ్ళేసి ఎందుకు తీసుకొని వచ్చారు? ఏదో ఇంగ్లీష్ మాట్లాడితేనో, లేకపోతే నాకు సీనియారిటీ ఉందనో, లేదా నా అందం చూసో అని ఎవరు పెట్టుబడులు పెట్టరు. అక్కడ పారిశ్రామికులకు అనుకూలమైనటువంటి వాతావరణము, శాంతి భద్రతల దగ్గర నుంచి పుష్కలమైనటువంటి రిసోర్స్, స్కిల్డ్ రిసోర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? సింగిల్ విండో ద్వారా అనుమతులు వస్తాయా? మనకు పొలిటికల్ ఇబ్బందులు ఏమి ఉండవా? లంచాల అవినీతి లేకుండా ఉంటాయా? ఇవన్నీ కులమానికంగా తీసుకొని పెట్టుబడులు పెడతారు. కానీ ఏదో నేను 4 సార్లు ముఖ్యమంత్రి అయినని నన్ను చూసేటువంటిది కాదు సార్. అది మరోసారి ఈ రోజు ప్రూవ్ అయింది. దావోస్ లో జరగటన అది ప్రూవ్ అయింది. ఏదో నన్ను చూసి వస్తారు, అబ్బో బిల్ గేట్స్ వచ్చాడు. బిల్ గేట్స్ రావడమేంటి సార్? ఎవరైనా కలవచ్చు. బిల్ గేట్స్ ఈయన ఒక్కడే కలవలేదు, చాలా మంది కలిసారు అక్కడ. బిల్ గేట్స్ గారిని చంద్రబాబు గారు ఒక్కరే కలవలేదు, చాలా మంది బిల్ గేట్స్ గారిని కలిశారు. ఆయన వచ్చిందే కలవడానికి. రైట్. అనేక రాష్ట్రాల వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వాలు కలిశాయి. దాన్ని వీళ్ళంతా కూడాను ఏదో ఒక ఆయన వచ్చేసి అమరావతికి వచ్చేసి టిఫిన్ చేసినట్టు చెప్తా ఉంటే నిజంగా దానివల్ల నష్టమే తప్ప రాష్ట్రానికి ఏ ఉపయోగము లేదు. కనీసం దాన్ని తెలుసుకొని రాష్ట్ర ప్రయోజనాలు గుర్తుపెట్టుకుంటే ఈ మీడియా కావచ్చు, వారు కావచ్చు, భవిష్యత్తులో మన పిల్లలకు మనం మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతాం రాష్ట్రానికి. రైట్. వెంకటేష్ గారు చిత్తూరు నుంచి. వెంకటేష్ గారు నమస్కారం, మాట్లాడండి. కట్ అయినట్టుంది. మల్లికార్జున గారు కర్నూలు నుంచి మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. హలో, నమస్తే సార్. మాట్లాడండి. నమస్తే. నిన్న లోకేష్ జన్మదిన వేడుకలు ఎవరైనా జరగాల్సిందే కానీ ఇతర పార్టీల వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి లేనిపోనివి చేసి పార్టీ ఆఫీసుల కాడికి వచ్చి విధ్వంసం అనేది మంచిది కాదు. అది వాళ్ళు మార్పుగా రావడం లేదు. నిన్న చేసినది వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళ నాయకుడిని ఘనంగా చేసుకోవడంలో తప్పులేదు. కానీ ఇతర పార్టీ ఆఫీసుల మీద దాడులు, వాళ్ళే దాడులు అది ఇదని అంటారు, వాళ్ళే ప్రోత్సహిస్తారు, వాళ్ళే అన్ని చేస్తున్నారు కదా సార్. హలో, ఓకే. సార్. రైట్. ఓకే, అదిగా చర్చ. రైట్. ఓకే, దావోస్ మీద మళ్ళీ వెళ్దాం. విజయబాబు గారు చెప్పండి, నిజంగానే చంద్రబాబు గారు ఎలన్ మాస్క్ అయిపోయి ఉండేవాళ్ళ? ఎలన్ మాస్క్ అయిపోతే ఇంకా అసలు బ్రహ్మాండమైన ఇదా, లేదా జనాన్ని మస్కా కొట్టడంలో అనేటువంటి వ్యాఖ్య సోషల్ మీడియాలో సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. మరి దావోస్ పర్యటన మరి ఎందుకు ఒప్పందాలు చేసుకోలేకపోయారు? మహారాష్ట్ర 10 లక్షల కోట్లు, మా తెలంగాణ దాదాపు 2 లక్షల కోట్లు, మరి ఏపీకి ఫలాన్ని తీసుకొస్తున్నామని ఎందుకు చెప్పలేకపోయారు? అయినా కూడా బ్రహ్మాండం బజిగోవిందు అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. మీరేమంటారు? ఇందాక సోదరులు రేవంత్ ఇంగ్లీష్ అంటే ఏపీ బాస్ కూడా వెళ్ళాడు దావోస్, ఇరగదీశాడు ఇంగ్లీష్ పీసు. అయితే ఆయన ఇంగ్లీష్ పీసులో మాట్లాడింది ఏంటంటే భారతదేశం యొక్క గొప్పతనం, దీని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు అని చూస్తే ఆయన ఏదో దీనికి దేశానికి రిప్రజెంటేటివ్ లో మాట్లాడాడు. అయితే ఇందాక మీరు అన్నారు చిన్న చిన్న పత్రికల్లో వేశారని. ఇవన్నీ ఏంటంటే ఐఎన్పిఆర్ రిలీజ్ చేసినటువంటి న్యూస్ అండి. అది వాళ్ళకేవో ఇలాంటి కార్యక్రమాలకు కొంత ఉంటుంది కదా, ఆ ప్రకారంగా అది వేశారు. ఏమని 4 రోజుల పర్యటన, 15 మందితో అత్యున్నత వాణిజ్యవేత్తల అధిపతులతో ఈయన సమావేశం అయ్యారు. దాంట్లో గూగుల్ క్లౌడ్, మార్క్స్, మైక్రోసాఫ్ట్, పెట్రోనాస్, యూనిలివర్, ఎల్జీకేఎం ఇలాంటి ప్రతినిధులు అందరితో కూడా ఈయన చాలా మాట్లాడేసేసారంట. చేస్తే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మైక్రోసాఫ్ట్ అధినేతతో ఈయన ఫోటో దిగిందని వార్తల్లో ఊదరగొట్టారు. నిజానికి ఇప్పుడు ఆ బిల్ గేట్స్ కిను మైక్రోసాఫ్ట్ బాధ్యతల నుంచి ఆయన ఆల్రెడీ తప్పుకున్నాడు. కాబట్టి ఆయనతో ఫోటో తీయించుకొని ఆయనతో మాట్లాడాడు అన్నంత మాత్రం వచ్చేది దానివల్ల ఉపయోగం లేదండి. తర్వాత నేను ఇవాళ ఏం చేశానంటే, మీరు ఈ పత్రికల్లో ఏమి హెడ్డింగ్ పెట్టారో అని చూసా. మీరు బిల్డప్ బాబాయిలు అంటారు, బాగుంది, మంచి క్యాప్షన్ ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే
ఏపీ బ్రాండ్ అంటే ఈయన పెద్ద హైలైట్ చేశాడని చెప్తున్నారు. మిగతా తెలంగాణ ఎడిషన్స్ లో ఏం చేశారు? 1.78 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం విలువైన పెట్టుబడులని తెచ్చుకోగలిగింది అని చెప్పారు. హిందీ పత్రికలు కూడా చూశానండి, కావాలని చెప్పని చేస్తే అక్కడ ఫడ్నవీస్ మహారాష్ట్రకి సంబంధించి ఏకంగా 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆయన ఆహ్వానించారని చెప్పాలి. ఇంకొకటి ఇక్కడ నేను మనం కీన్గా గమనించాల్సింది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి దీనికి ఇవాళ తెలంగాణ స్టేట్ ఏంటంటే ఆంధ్రాతో పోల్చుకుంటే రిచెస్ట్ స్టేట్. అలాంటిది ఇక్కడ 1.78 లక్షల కోట్లు మాత్రమే వచ్చినాయి. ఆయన ఉన్నప్పుడు 1.25 లక్షల కోట్లు అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలోనే తీసుకురాగలిగారు. అంటే బహుశా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే అంతగా మించినటువంటి స్థాయిలోనో లేకపోతే ఇంచుమించు తెలంగాణతో పోటీ పడే స్థాయిలో తెచ్చి ఉండేవారు అనడంలో సందేహం లేదు. మీరు ఇందాక ఆ జత్వానీ కేసు ఏదో చెప్పారు. ఆ వీళ్ళకి కావాల్సిన ఇంట్రెస్ట్ ఏంటంటే ఇదే, ఎందుకు రాలేదు, ఈయన ఇంత బిల్డప్ ఇచ్చినా, నేను 4 సార్లు ముఖ్యమంత్రిని, నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది, నేను ఇంతకాలం నుంచి వెళుతున్నాను ఇక్కడికి అని చెప్పినా రాలేదంటే వెరీ సింపుల్ లాజిక్ అండి. పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరైనా సరే ఆ రాష్ట్రంలో ముందు వనరుల కంటే కూడా శాంతి భద్రతలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేటువంటిదే చూసుకుంటారు. నాకు బాగా గుర్తుండి, నేను 70-80వ దశకంలో స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు విజయవాడలో మంగళగిరిలో టైర్ల ఫ్యాక్టరీ పెట్టాలనేది ఒక డిమాండ్ ఉండేది, చిరకాలంగా డిమాండ్ ఉండేది. ఆ టైర్ల ఫ్యాక్టరీ గురించి మేము ఉద్యమాలు చేసాం, చివరికి అది తమిళనాడుకి తరలి వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ని అడిగా, ఎందుకండి విజయవాడలో కావలసినంత వాటర్ ఉంది, ల్యాండ్ ఉంది, ఇది చిరకాలంగా ఉన్న కేంద్రం ఎందుకు అన్యాయం చేస్తుందంటే, ఆ రోజుల్లో ఏంటంటే కమ్యూనిస్టులు విజయవాడ కేంద్రంగా చాలా ఇదిగా ఉండేవాడు, వైల్డ్గా గొడవలు జరుగుతూ ఉండే. అంటే ఈ విజయవాడలో ఈ కమ్యూనిస్టుల గొడవలు ఉన్నంత కాలం ఇక్కడికి ఎలాంటి ఫ్యాక్టరీలు కానీ ఎవరు రారు, పెట్టుబడిదారులు ఎవరు రారని చెప్పారు. సరిగ్గా అదే లాజిక్ ఇవాళ ఇక్కడ అప్లికబుల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ అరాచకాలు, ఈ గొడవలు, ఈ దౌష్ట్యాలు, దౌర్జన్యాలు, ఇది ఒక అరాచకమైన రాష్ట్రం, ఆర్థికంగా చిరిగిపోయిన రాష్ట్రం కాదండి పాయింట్. మొత్తంగా ఇది ఒక అరాచక రాష్ట్రం, అరాచకంగా కేంద్రంగా మిగిలినటువంటి దీంట్లో అటు పక్కనేమో 1.8 లక్షలు తెలంగాణకు వస్తే, 16 లక్షల కోట్ల మహారాష్ట్ర, ఒక్క పైసా కూడా రాకుండా బిల్డప్ ఇచ్చి ఇది దీనికి కారణం ఏంటంటే అరాచకమే. పెట్టుబడిదారులు రారు. అవును, కరెక్ట్. విజయబాబు గారు ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి, ఎలాన్ మస్క్ అవుతాడా చంద్రబాబు గారు అయ్యుండేవాడా అని భరత్ గారి ప్రచారం మీద సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి దయచేసి, టైం అయిపోయింది. ఖచ్చితంగా అవుతారండి. అయితే నేను ఆ చివర ఇస్క్ కాకుండా ఎలాన్ మస్కా అయితే ఖచ్చితంగా అవుతారు. ఆయన ఆల్రెడీ ఎలాన్ మస్కాయే కాబట్టి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఈ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ కూడా మస్కా కొడుతున్నటువంటి స్థితిలో ఆయనకి ఆ పేరు దీర్ఘం తీసిస్తే యాప్ట్ గా ఉంటుంది. రైట్. విజయబాబు గారు, శివశంకర్ గారు, పలువురు మాట్లాడిన అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.